సార్ మొత్తం ఒక 100 ఎకరాలు ముసిపోయింది సార్. ఈ చేనేత కార్మికులు ఎలాగ ఇప్పుడు ఒక తుఫాన్ లాంటిది ఏదన్నా వస్తే మాకు సరైన అవసరం లేవు సార్. ఎలా ఇది అయిపోతున్నామో, సరిగ్గా కరెంటు లేదు సార్, నీటి వసతి లేదు సార్. మా గ్రామంలో నీటి వసతి లేదు సార్. ప్రెసిడెంట్ పట్టించుకోడు సార్. చెప్తే అతను ఏదో చెప్పారు అంతే, అంత మట్టికే ఒక్క సమస్య తీర్చినట్టు లేదు సార్. కానీ చెప్తున్నాను సార్, 2014లో మేము అయితే ఓటు వేయకపోదాం సార్, కానీ మీరు చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీకి మేము ఓటేస్తాం. అయితే మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం సార్. ఎవరికి వెయ్యాలి ఓటు, ఎందుకు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏం చేసినాయి అని మేము ఓటు వేయకపోదాం అనుకున్నాం సార్. కానీ మిమ్మల్ని వాళ్ళు అడిగారు సార్. మిమ్మల్ని మీ రోజున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదో మీరు వెళ్ళి వాళ్ళకు చేసిన కాదు సార్, మీరు అన్నట్టు మిమ్మల్నే వాళ్ళు అడుక్కున్నారు సార్ సపోర్ట్ చేయమని. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయండి తెలుగుదేశానికి అని మిమ్మల్ని అడిగారు సార్. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళు అడిగారు సార్ మిమ్మల్ని. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అదే మా అమ్మాయిని ఆయన అడిగాడు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు సార్. అందరికీ తెలుసు సార్ ఈ విషయం, అందరికీ తెలుసు సార్ ఈ విషయం, అందరికీ తెలుసు సార్ ఈ విషయం. సార్ నేను చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ఈ చేనేత కార్మికుల గురించి ఈ విషయాలు మీరు విన్నందుకు నాకు నిజంగా ఒకటి ఎందుకంటే ఒక గృహిణిగా కూడా మీ గృహిణిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఒక గృహిణిగా కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు నేను మా వారు బయటకు వెళ్ళిన రోజులు లేట్గా వస్తే ఏంటని అడుగుతాను సార్. కానీ మీరు ఇన్ని రోజులు 100 కోట్లు సంపాదించగలను అని మీరే చెప్తున్నారు సార్ సంవత్సరానికి. కానీ ఇన్ని రోజులు మీరు ఇలా బయట తిరుగుతున్నారు కదా సార్. ఎవరి కోసం సార్? మా కోసం కాదా? మా కోసమే కదా సార్. మరి ఆవిడ ఎంత సపోర్ట్ లేకపోతే మీరు ఈ రోజున ఇలా తిరగలుగుతున్నారు సార్. అందుకు నా మాటలు విన్న ప్రతి ఒక్క మహిళ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఓటు వేయవలసిందిగా నేను చెప్తున్నాను సార్. ఆవిడికి నా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్. ఒక భార్య భర్తలు ఇద్దరూ కలిస్తేనే ఏ పని అయినా ఎదరికెళ్ళగలను సార్. ఈ రోజున మీరు ఇలా వచ్చి మా ముందు మా ఈ కోనసీమలో ఇన్ని రోజులు ఉండి మా కోనసీమ ప్రజల యొక్క సమస్య మీరు తెలుసుకుంటున్నారు అంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సమస్యల్ని మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని మీరు పరిష్కరిస్తున్నారని కోరుకుంటున్నాను సార్. ఒక్కళ్ళకి 1000 రూపాయలు పింఛను కాదు సార్, ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి ఇవ్వాలి సార్. చదువుకున్న వాళ్ళకి మా ఊరిలో ఒక అబ్బాయి చాలా చదివాడు సార్. ఆయన పేరు మోహన్ సార్. చిన్న కాన్వెంట్లో పనిచేస్తున్నాడు సార్. ఆయనకి ఒక జాబు, మంచి జాబు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను సార్. వయసు మళ్ళిన వాళ్ళకి కూడా ఏమన్నా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను సార్. చాలా ఆనందం. కటవం గణపతి గారిని మాట్లాడుతుంది. ఒక్క 2 నిమిషాలు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.